చెప్తాను చూడు ఎన్టీఆర్ అభిమానిగా కాలర్ ఎగరేసి చెప్తాండా దీని కాస్ట్ 50 రూపాయలు కానీ దీంట్లో నుంచి వచ్చే పవర్ హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ లో కూడా ఉండదు దీంట్లో నుంచి వచ్చే పవర్ ఇది ఇక్కడ ఉంటే టవల్ ఒక నిమిషం ఇది ఇక్కడ ఉంటే టవల్ ఇక్కడ ఉంటే పవర్ ఇది ఇక్కడ ఉంటే పవర్ దీని పవర్ ఇక్కడ ఉంటే టవల్ ఇక్కడ ఉంటే పవర్ అదే పవర్ స్టార్ నేను పుంగనూరులో గంగమ్మ జాతర చూసినా సిటిఎం లో గంగమ్మ జాతర చూసినా బోయకొండలో గంగమ్మ జాతర చూసినా ఫస్ట్ టైం మన మదనపల్లిలో పవనన్న జాతర చూసినా ఫస్ట్ టైం మన మదనపల్లిలో పవనన్న జాతర చూసినా అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ చేసిన సినిమాల్లో ఫ్లాప్ సినిమాలు కానీ హిట్ సినిమాలు కానీ అన్నీ కలిపితేనే ఒక ఓజీ అన్ని సినిమాలు కలిపితే ఒక ఓజీ అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అది ఓజీ అలాంటోడు తిరిగి వస్తే ఓజీ అలాంటోడు తిరిగి వస్తేనే ఓజీ అది శవాలు లేస్తాయి ఓజీతో మాత్రం పరమశివుడు సాక్షాత్తు ఆ పరమశివుడు రూపంలో పుట్టిన వాడే ఈ పవర్ స్టార్ హరహర రెండుంటాయి హరుడు రూపంలో పుట్టిన నరుడే ఈ పవర్ స్టార్ హరుడు రూపంలో పుట్టిన వాడే ఈ పవర్ స్టార్ సాక్షాత్తు ఆ పరమశివుడు రూపంలో పుట్టిన వాడే ఈ పవనేశ్వరుడు ఏమంటారు అది కీరవాణి మాత్రము తమ్మనైతే మ్యాన్సులెన్స్ తాగి మ్యూజిక్ కొడితే తమ్మన్ మాత్రం మ్యాన్సులెన్స్ తాగి మ్యూజిక్ కొడతాడు ఏ సినిమాకైనా కాకపోతే హరహర వీరమల్లుకు మాత్రం కీరవాణి గారు అమృతం దాగి కొట్టారు మ్యూజిక్ అమృతం దాగి మ్యూజిక్ కొడితే ఎట్టుంటుందో చూపించినటువంటి వ్యక్తి కీరవాణి ఓజీతో మాత్రము ఎన్ని ఫుల్ లెత్కొచ్చేస్తామో మాకే తెలియదు మ్యాన్సులెన్స్ ఆడుండేది డై హార్ట్ ఫ్యాన్ తమన్ నా గుండెకాయ తమన్ ఓజీ సినిమాతో వస్తా ఎన్ని ఫుల్లు తెస్తామో తెలియదు ఈడుండే వాళ్ళందరికీ పనిచేస్తాము తమ్మను దాన్ని తాగి మ్యూజిక్ కొట్టింటే మేము దాన్ని తాగి ఖచ్చితంగా ఓజీతో శవాలు లేస్తాయి అది మాత్రం 100% ఖచ్చితంగా తమ్మన్ మాత్రం నా గుండెకాయ అది అన్న అందరూ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ 100 కోట్ల క్లబ్ లేదు అంటే అన్నాడు పనికిరమాని వాళ్ళందరూ కాళ్ళు 100 కోట్ల షేర్లు మా గుండెలో పవన్ అన్నకు 1000 కోట్లు ఆశిస్తాడు సినిమా విషయానికి వస్తే థియేటర్లో లేచిన కూర్చున్నప్పటి నుండి బయటకు వచ్చారు గూస్ బంప్స్ ఎక్కడ కానీ కిష్ కానీ తగ్గే ఉండలా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ వేరే లెవెల్ ఎవరి కాళ్ళ ఆర్మీ అంతా పవన్ కళ్యాణ్ ఒక్కడి చాలు ఇండస్ట్రీ అమ్మ మగుడు పవన్ కళ్యాణ్ ఎవరైనా చెప్పింది స్టార్లు ఎంతమంది ఉన్నారని చుక్కల స్టార్లు ఎంతమంది ఉన్నాయి చందమామ ఒక్కడే ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ ఉన్నా మా పవన్ కళ్యాణ్ ఒక్కడే జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ నా వీరమల్లు సినిమా అయితే ఎక్సలెంట్ మూవీ నా ప్రతి ఫ్యామిలీ చిన్న పిల్లలు కాటి నుండి పెద్దోళ్ళ వరకు చూడాల్సిన ఎక్సలెంట్ మూవీ హిస్టారికల్ స్టోరీ అన్నమాట అందరూ ప్రతి ఒక్కరు అగ్ర హీరోల ఫ్యాన్స్ కానీ వేరే హీరోల ఫ్యాన్స్ కానీ అందరూ వచ్చి సినిమాని చూసి ఆనందించాల సినిమా మటుకు బ్లాక్ బస్టర్ అన్న సినిమా పరంగా బాగుంది అది కులము మొత్తము ఏం లేకుండా అందరికీ కరెక్ట్గా బాగుంది సినిమా అయితే బాగుంది ఫ్లాప్ సినిమాలకే మేము ఒక రేంజ్లో చూస్తాము ఫ్లాప్ అంటేనే కలెక్షన్లో కింగ్ మేము ఫ్లాప్లో కింగ్ మేము ఇట్లా హిట్ సినిమాల కింగ్ ఇంట్లో ఇంకా చెప్పని అవసరం కదా ఫ్లాప్కే మేము 1000 కోట్లు 100 కోట్లు అని పోలేకపోయినా అంత రేంజ్ పోయిందంటే హిట్ సినిమా అన్నప్పుడు బాగుంది సినిమా అయితే బాగుంది సినిమాలో దమ్ము ఉంది సినిమా బాగుంది సాంగ్స్ బాగుంటాయి స్టోరీ అయితే బాగుంది కులం మొత్తం లేకుండా అందరూ బాగా చూడొచ్చు హ్యాపీగా చూడొచ్చు ఫ్యామిలీతో బాగా చూడొచ్చు ఫ్యామిలీతో బాగా పవనానికి ఎవరు పొడిచినా మా అన్నను వెన్నుపోటు పొడిస్తే 151 నుంచి 11కి వచ్చినారు వెన్నుపోటు పొడిస్తే ఎట్లుంటుందో ఒకసారి మా అన్నను అడగండి పెద్దన్న
అన్నకు పోటీ రాలేరు ఎవరు. సినిమా మాత్రం కాలరెత్తే మాదిరి ఉంది నా సినిమా. పాటలు నచ్చినాయి, ఫైట్లు నచ్చినాయి, అన్ని బాగున్నాయి. రెండు రాష్ట్రాలకు ఒకటే దేవుడు కాదు, ప్రపంచానికి ఒకటే దేవుడు పవన్ కళ్యాణ్ అవుతాడు. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. నమస్తే, నేను ఇంతమందికి ఒకే ఒక మాట చెప్తా ఉంటా. మన భారతదేశంలో 28 స్టేట్లు ఉంటాయి. ఈ 28 స్టేట్లలో ఎంతమంది డైరెక్టర్లు ఉంటారో అంతమంది డైరెక్టర్లు పవన్ కళ్యాణ్ అన్న కోసమో స్క్రిప్ట్ రెడీ చేసుకోండా. ఇది స్క్రిప్ట్ రెడీ చేసుకోండి. ఫస్ట్ స్క్రిప్ట్ 28 స్టేట్లు, మళ్ళీ చెప్తా ఉంటా, 28 స్టేట్లు మన భారతదేశంలో. ప్రతి ఒక్క స్టేట్లో ఉండే డైరెక్టర్లు పవన్ అన్న కోసమో స్క్రిప్ట్ రెడీ చేసుకొని సినిమా మీకు కెపాసిటీ ఉంటే తీయండి. నా ఇది మన భారతదేశం స్టోరీ. మొఘలు ఎట్లా మన దీని మీద మొఘలు ఎట్లా మన దేశం పైన ఇది చేసినారు, మన మన రాజులు ఎట్లా పోరాడినారు అనేది ఈ స్టోరీ. ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది, అంతా బాగుంది. కంపల్సరీ చూడండి. నా సినిమా చాలా బాగుంది. నా సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం స్లోగా పోతుంది, సెకండ్ హాఫ్ నుంచి హైలైట్ ఉంటాయి. ఆ సీన్లో లాస్ట్ సీన్ హైలైట్, నా క్లైమాక్స్ సీన్ హైలైట్. కీరవాణి బీజం కొట్టినా హైలైట్.